For the first time in the history of Bigg Boss Telugu season, 14 weeks అయినా విన్నర్ ఎవరు అని క్లారిటీగా ఎవరు చెప్పలేకపోతున్నారంటే ఎంత టఫ్గా ఉందో కాంపిటీషన్ ఆలోచించుకోండి. ఎందుకంటే కళ్యాణ్ పడాలా అండ్ తనుజ మధ్యలో చాలా టఫ్ కాంపిటీషన్ జరుగుతోంది. అది ఎందుకో మీకు ఫుల్ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ బిగ్ బాస్ మేకర్స్కి ఇది చాలా 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 టఫెస్ట్ సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే కళ్యాణ్ పడాలని గెలిపిస్తే ఒక బాధ, తనుజాని గెలిపిస్తే ఒక బాధ. టాప్ 3 అయితే పక్క కళ్యాణ్ పడాలా, తనుజ అండ్ ఇమాన్యువల్, ఈ ముగ్గురే టాప్ 3లో ఉంటారు. అండ్ ఈ ముగ్గురులో కూడా టాప్ 1 అంటూ తనుజ అండ్ కళ్యాణ్ పడాలా మధ్యలోనే జరుగుతుంది. ఇమాన్యువల్ నాకు తెలిసి 3rd పొజిషన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్కి ఈ సీజన్లో చాలా పెద్ద చిక్కు వచ్చిందండి. అదేంటంటే ఇప్పుడు కళ్యాణ్ పడాలని విన్నర్ చేస్తే నెక్స్ట్ సీజన్ నుంచి ఎవరైనా సెలబ్రిటీస్ రావడానికి భయపడతారు. ఎందుకంటే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గెలిచాక ఆ రిపుల్ ఎఫెక్ట్స్, ఆ కాన్సిక్వెన్సెస్ చూసాక వచ్చే సెలబ్రిటీస్ అందరూ మొక్కి మా వల్ల కాదు, ఎందుకంటే వచ్చి మేము నెగిటివ్ అయ్యి వాళ్ళందరినీ లేపి మమ్మల్ని అదరపాతానికి తొక్కి మేము వచ్చి బ్యాడ్ అవ్వడం ఎందుకు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా తెలియకుండా జనాలు ఒక సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది, మళ్ళీ ఎరిపప్పలను చేసిన ఫీలింగ్ మాకు వస్తుంది. సో వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ తెలుగు అని చాలా మంది సెలబ్రిటీస్ పల్లవి ప్రశాంత్ వచ్చి ఆ సీజన్లో జరిగిన రచ్చంతా చూసాక మా వల్ల కాదు అని చేతులు ఎత్తేశారు. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ పడాలా గనక ఒకవేళ గెలిస్తే మళ్ళీ ఏ సెలబ్రిటీస్ ఇంట్రెస్ట్ చూపిరండి. సో ఇది ఒక ఫ్యాక్టర్. అయితే ఇప్పుడు తనుజ గనక విన్ అయితే అగ్ని పరీక్ష నెక్స్ట్ సీజన్లో వచ్చిన వాళ్ళందరికీ ఒక డిసప్పాయింట్మెంట్. అరే మేము వెళ్ళిన ఆడియన్స్ మమ్మల్ని పంపించేస్తారు. ఎందుకంటే ఈ సీజన్లో ఫస్ట్ నుంచి వికెట్స్ టక పడిపోయింది అందరూ అగ్ని పరీక్ష కంటెస్టెంట్సే. అండ్ వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళందరూ కామనర్స్ వీళ్ళే వెళ్ళిపోయారు. కానీ సెలబ్రిటీస్ అలా రాక్ సాలిడ్గా ఉన్నారు లాస్ట్ వరకు. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఒక కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్ తప్ప మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీసే. సో వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ వస్తుంది, అరే మనం ఎంత కష్టపడి ఆడినా ఎంత వెళ్ళినా కూడా మనకు ఎడ్జ్ ఉండదు. ఆబ్వియస్లీ సెలబ్రిటీస్కే అడ్వాంటేజ్ ఉంటుంది, సెలబ్రిటీస్కే ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళని గెలిపిస్తారు బిగ్ బాస్ వాళ్ళు అన్న మైండ్ సెట్ అండ్ వాళ్ళకు డీమోటివేటింగ్ ఫ్యాక్టర్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రిఫర్ చేయరు. అగ్ని పరీక్ష అన్నది ఒక ఫ్లాప్ లాగా మిగిలిపోతుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది. తనుజాని విన్నర్ చేయాలా, కళ్యాణ్ పడాలని విన్నర్ చేయాలా అన్నది వాళ్ళకు పెద్ద ప్రశ్న. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టీఆర్పీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఓటింగ్స్ని జెన్యూన్గా కన్సిడర్ చేసి మేనేజ్మెంట్ బయాస్ లేకుండా, లేకపోతే వాళ్ళ టీఆర్పీస్ని కన్సిడర్ చేసుకోకుండా ఇవన్నీ చూసుకుంటే, లేకపోతే నెక్స్ట్ అగ్ని పరీక్షకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఇవన్నీ ఆలోచించకుండా, లేకపోతే నెక్స్ట్ సెలబ్రిటీస్ వస్తారో లేరో ఇవన్నీ ఆలోచించకుండా జెన్యూన్గా ఆడియన్స్ ఓట్స్ని కన్సిడర్ చేస్తే సూపర్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. దీని గురించి డీటెయిల్గా మనం రివ్యూలో మాట్లాడుకుందాం. లెట్స్ జంప్ ఇంటు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. భయ్యా ఈ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ తనుజ యునానిమస్గా విన్నర్ అని అనుకున్నారు. దాంట్లో ఇంకా డౌట్ లేదు. ఆల్రెడీ సీరియల్ ఫ్యాన్స్ కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల కానీ స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ తనుజకి ఉంది కాబట్టి, అండ్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అంత వర్తి కాదు కాబట్టి అందరూ తనుజ యునానిమస్గా విన్నర్ అని అనుకున్నారు. బట్ మేకర్స్ లాస్ట్ 5-6 వీక్స్ నుంచి కళ్యాణ్ పడాలని అలా లేపుతున్నారు. అండ్ ఆడియన్స్ నుంచి కూడా కామన్ మ్యాన్ అన్న సింపతి చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ సోల్జర్ అన్న కాన్సెప్ట్ని ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి కళ్యాణ్ పడాలా కూడా టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. అండ్ చాలామంది రివ్యూవర్స్ కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి జనాల మైండ్స్లో ఇంజెక్ట్ చేస్తున్నారు కళ్యాణ్ పడాలా విన్నర్, కళ్యాణ్ పడాలా విన్నర్, కళ్యాణ్ పడాలా విన్నర్ అని. అంతని పుష్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరిలోనే ఖచ్చితంగా టాప్ 1 అంటూ ఉంటారు. అండ్ తనుజ, కళ్యాణ్ పడాలా అండ్ ఇమాన్యువల్, వీళ్ళలో స్ట్రెంగ్స్ ఏంటి అండ్ మైనస్లు ఏంటి అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చి తనుజ గురించి మాట్లాడుకుందాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తనుజ వల్లే నడిచింది. తనుజ లేకపోయింటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేదు. ఇదైతే 100% ఫిక్స్. తనుజ బేసికలీ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. ఎక్కడ అంటే చాలామంది మన ఇంటి అమ్మాయి, మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళందరూ తనుజని వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి చాలామంది ఎస్పెషలీ లేడీస్ కానీ, సీరియల్ చూసే ఫ్యాన్స్ కానీ, అండ్ తనకున్న ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ కానీ ప్రీవియస్గా, అండ్ చాలామంది అబ్బాయిలు కూడా తను క్యూట్ ఉంటుందని కొంతమంది కనెక్ట్ అయ్యారు. అండ్ తన ఆటకి కూడా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తనుజాలో స్ట్రెంగ్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ కోసం అలా నిలబడిపోయింది. స్టార్టింగ్ నుంచి కళ్యాణ్ పడాలా కోసం కానీ, భరణి గారి కోసం కానీ, లేకపోతే ఎవరైనా ఏడుస్తే ఫస్ట్ తనుజానే వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి, లేకపోతే ఏదైనా గొడవ అయితే రిజాల్వ్ చేసి, లేకపోతే ఎవరికైనా నెగిటివ్స్ ఉంటే వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా వెనకబడుతుంటే తను ముందుండి మీరు దీనివల్ల వెనకబడిపోతున్నారు చూసుకోండి జాగ్రత్త అని
రీతుకి కానీ, బర్నీకి కానీ, డిమాన్ పవన్కి కానీ, కళ్యాణ్ పడాలకు కానీ, సంజనాకి కానీ, సుమన్ శెట్టికి కానీ చాలా మందికి తను అలా నిల్చుండిపోయింది. అండ్ తనుజ ఎక్కడైతే వాయిస్ రేస్ చేయాలో అక్కడ రేస్ చేస్తుంది. ఎక్కడైతే ఒకవేళ తనకు తప్పు అనిపిస్తే అది స్పాన్సర్ టాస్క్ అయినా సరే, లేకపోతే చిన్న టాస్క్ అయినా, పెద్ద టాస్క్ అయినా, అది కెప్టెన్సీ అయినా, నామినేషన్స్ అయినా, ఎక్కడైనా తన వాయిస్ రేస్ చేయాలి అంటే ఖచ్చితంగా రేస్ చేస్తుంది. కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ క్వాలిటీ ఆఫ్ అ విన్నర్. సో అందుకే తనుజకి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ఇంత లాంగ్ రన్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇదే. తనుజ చాలా జెన్యూన్గా ఉంది. అందరూ తనుజ ఏడుస్తుంది 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 అంటారు, కానీ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ తనకు బాధ వస్తే ఏడ్చింది, నవ్వు వస్తే నవ్వింది, ఎవరికైనా కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అయింది. ఫేక్ ఎమోషన్ కానీ, ఫేక్ బాండ్స్ కానీ పెట్టుకోలేదు. లేకపోతే వీళ్ళతో నేను కనెక్ట్ అవుతే నేను ముందుకెళ్తాను, వీళ్ళు నాకు హెల్ప్ అవుతారని తను ఎక్కడ బాండ్ ఫామ్ చేసుకున్నట్లేదు. అది జెన్యూన్గా పెట్టుకున్నట్టే ఉంది. అండ్ జెన్యూన్ ఎమోషన్స్ని చూపించింది. అండ్ ఫేక్ ఎమోషన్స్ చూపించకుండా ఒక ఉమెన్కు ఉండే మూడ్ స్వింగ్స్ కానీ, ఒక ఉమెన్కు ఉండే క్వాలిటీస్ తను కంప్లీట్గా ప్రొజెక్ట్ చేసింది. కాబట్టి తనుజ ఈజ్ జెన్యూన్ పర్సన్ విన్నర్ అవ్వడానికి. తనకున్న మేజర్ స్ట్రెంగ్స్లో ఇది కూడా ఒకటి. ఫోర్త్ మేజర్ స్ట్రెంగ్త్ వచ్చి తన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్. తనకి ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉందండి. అది ఎవరికైనా, ఏ సెలబ్రిటీకైనా బిగ్ బాస్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్ కానీ, కొండంత అండ ఉంటుంది. మీరు సీజన్ 5లో చూసుకుంటే షన్నుకి స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉండింది వెళ్ళకముందే. అమర్దీప్కి కానీ, నిఖిల్కి కానీ, సీజన్ 3లో శ్రీముఖికి కూడా. వీళ్ళందరికీ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. లోపలికి వెళ్ళడం వరకే ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ పనికొస్తుంది. కానీ ఎంత ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్నా మీ ఆట కనుక బాగాలేకపోతే అవేవి పనికిరావండి. ఎందుకంటే సీజన్ 5లో షణ్ముఖ్ ఇస్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. నిజంగా షణ్ముఖ్ కనుక కాలు మీద కాలు వేసుకొని ఏం ఆడకపోయినా, ఆ నెగిటివిటీ లేకపోయింటే ఖచ్చితంగా విన్ అవ్వాల్సిన క్యాండిడేట్. కానీ సన్నీ ఫ్రమ్ నో వేర్ రైజ్ అయ్యి షన్నుని ఓడించి మరీ గెలిచాడు. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ షణ్ముఖ్ తన గొయ్యిని తనే తవ్వుకున్నాడు. సో అలానే ఈ సీజన్లో కూడా తనుజకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా తను బ్రెయినీ. ఈ సీజన్లో కంటెస్టెంట్స్కి వచ్చిన ఇన్పుట్స్ ఏ సీజన్లో రాలేదు. ఈ సీజన్లో వైల్డ్ స్టామ్స్ వచ్చారు, వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఇవన్నీ వచ్చాయి, చాలా ఇన్పుట్స్ వెళ్ళాయి. అండ్ హోస్ట్ కూడా ప్రతిసారి ఎవరిదైనా తప్పు చేస్తే కన్ఫెషన్ రూమ్లో తనకి పిలిచి వీడియో వేసి మరీ చూపించాడు. సో చాలా ఇన్పుట్స్ వచ్చాయి. కానీ చాలామందికి ఇన్పుట్స్ వచ్చినా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరు. బట్ తనుజాకి వచ్చిన ప్రతి ఇన్పుట్ని, ప్రతి సజెషన్ని తను తీసుకొని దాన్ని ఇన్కల్కేట్ చేసుకొని ఇంప్రూవ్ అవుతూ ఫస్ట్లో చాలా ఏడ్చేది. లేటర్ ఆన్ అసలు ఆ ఏడుపు అనేది తగ్గిపోయింది. అండ్ ఫస్ట్లీ బాండ్స్ వల్ల కొద్దిగా వెనక అలా హోల్డ్ చేసుకునేది. కానీ తర్వాత బాండ్స్ లేదు, ఏదైనా ఓకే, గేమ్ ఇస్ అ గేమ్, బాండ్ ఇస్ అ బాండ్ అన్నట్టు తను పాయింట్ పెట్టాలంటే ఎవరైనా సరే, అక్కడ ఉన్నది బర్నీ అయినా, కళ్యాణ్ పడాలా అయినా, ఎవరైనా సరే పాయింట్ పెట్టి తర్వాత ఆడుతుంది. అంటే తమ్ముడే పేకాటే అన్నట్టు తనుజ అలా నిలబడిపోయింది. కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెంగ్త్. తన గేమ్ ప్లే కూడా, ఫిజికల్ టాస్క్లో కూడా ఎక్కడ గివప్ ఇవ్వకుండా లాస్ట్ వరకు 100% ఇచ్చింది. ప్రతిసారి కెప్టెన్సీ కంటెంట్ అవుతూ వచ్చింది. లాస్ట్ వరకు వెళ్ళింది, ఓడిపోయింది. మొహమ్మద్ గజ్ని అన్నిసార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు, కానీ ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. అలానే తనుజ కూడా ఎన్నిసార్లు ఓడినా ఎప్పుడు గివప్ ఇవ్వకుండా 100% ఎఫర్ట్స్ పెట్టి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను అమ్మాయిని, నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, నేను ఆడలేను అనకుండా సపోర్టింగ్ టాస్క్లో కావాలంటే ఎవరి దగ్గరైనా వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అని అడగగలిగింది. చాలామంది ఏమన్నారు, తనుజకి సపోర్ట్ లేకపోతే గెలవలేదు అన్నారు. కానీ అవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ తను కెప్టెన్సీ టాస్క్లో వితౌట్ సపోర్ట్ ఆడి గెలిచి కెప్టెన్ అయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెంగ్త్. ఆ రెసిలియన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ వెరీ వెరీ మేజర్ స్ట్రెంగ్త్ ఫర్ తనుజ. అండ్ అది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ విన్నర్ క్వాలిటీ. సో ఇన్ని ప్లస్లు తనుజలో ఉన్నాయి కాబట్టి, అండ్ షీ ఈస్ లీడింగ్ ఇన్ ద ఓట్స్. అండ్ మ్యాక్సిమం తనుజ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా హై ఉన్నాయి. నెగిటివ్స్ వచ్చి తనుజ ఏంటంటే ఎన్నో ఫ్లిప్లు వేసిందండి. ఈ సీజన్లో తనుజ వేసినన్ని ఫ్లిప్స్ జిమ్నాస్టిక్స్లో, ఒలింపిక్స్లో కూడా వాళ్ళు ఎవ్వరు వేసి ఉండరు. కొన్నిసార్లు ఏమో నాకు అందరూ సపోర్ట్ చేశారంటది, కొన్నిసార్లు ఏమో నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదంటది, నేను ఒక్కదాన్నే అంటది, నాకెవరూ లేరంటది. కానీ ప్రతి టాస్క్లో చూస్తే ఓ లవ్స్ తనుజకు సపోర్ట్ చేసినంత సపోర్ట్ ఎవ్వరికి ఇవ్వలేదండి. బర్నీ గారు తనుజ సైడే ఉంటారు, సంజన గారు తనుజ సైడే ఉంటారు, ఇమ్మాన్యువల్ తనుజ సైడే ఉంటారు, కళ్యాణ్ పడాల, రీతు, ఒకళ్ళు ఏంటండి అందరు తనుజ సైడే ఉన్నా కూడా ఓడిపోయిన తర్వాత నాకెవ్వరూ లేరు అని చెప్పడం అన్నది అబ్సల్యూట్లీ రాంగ్. దట్ ఈస్
వన్ ఆఫ్ ద మేజర్ నెగిటివ్ ఇన్ తనుజ. సెకండ్ థింగ్ వచ్చి స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో ప్రతి దానికి గెలిచినా ఏడ్చేది, ఓడినా ఏడ్చేది, ఎవడన్నా ఏమన్నా అంటే ఏడ్చేది, ఏమైనా తిట్టినా ఏడ్చేది, ఏమన్నా పొడినా ఏడ్చేది, నాగార్జున గారు చిన్న మాటన్నా ఏడ్చేది. ఆ ఏడుపు చూసి నిజంగా చిరాకు వచ్చింది. ఇది పంపు కాదు పాతాళ గంగా అన్నట్టు ఉండేది. కానీ రాను 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 అది మార్చుకుంది. బట్ ఇనీషియల్ వీక్స్లో చాలా ఆల్మోస్ట్ 10 వీక్స్ వరకు తన ఏడుపు చాలా చిరాకు తెప్పించింది. ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ తనుజలో వచ్చి స్పోర్టివ్నెస్ అస్సలు లేదండి. ఎవరైనా గెలిచినా తీసుకోలేదు, ఓడిపోతే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్టెన్స్ ఇస్ జీరో ఇన్ తనుజ. ఏదైనా టాస్క్ ఓడిపోతే దాంట్లో తప్పులు వెతకడం కానీ, లేకపోతే సంచాలకుని బ్లేమ్ చేయడం కానీ, లేకపోతే ఎవరినన్నా కించపరచడం కానీ, ఒకవేళ గెలిచినా వాళ్ళని పొగడదు కదా. అసలు ఆ మొహంలో ఎంత జెలస్ ఫీలింగ్స్ ఉంటాయంటే దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. నువ్వు విన్నర్ రేస్లో ఉన్నప్పుడు యూ షుడ్ బీ స్పోర్టివ్. నీకు నిన్నుగా కాంపిటీషన్ తీసుకొని నువ్వు ప్రోగ్రెస్ అవ్వడానికి చూడాలి, కానీ నువ్వు ఓడిపోతే నువ్వు తీసుకోలేకపోవడం ఇస్ అ నాన్ విన్నర్ క్వాలిటీ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇన్ తనుజ. అండ్ ఆ జెలసీ ఫ్యాక్టర్ కానీ, ఇన్సెక్యూరిటీ ఫ్యాక్టర్ కానీ, తనకు క్లోజ్ అయిన వాళ్ళు వేరే వాళ్ళతో ఉంటే ఓడ్చుకోలేదు. రాను రాను అది మార్చుకుంటూ వచ్చింది. కానీ ఇనీషియల్ డేస్లో కళ్యాణ్ పడాలా ఎవరితో మాట్లాడినా, బర్నీ గారు ఎస్పెషలీ దివ్య మ్యాటర్లో తనుజ చేసిన ఫీట్లు వామ్మో. ఈ తనుజ, బర్నీ అండ్ దివ్య ఏదైతే ట్రాక్ ఉందో దాన్ని రోత పుట్టించారు మనందరికీ, పెద్ద చిరాకు తెప్పించారు. ఎప్పుడైతే దివ్య వెళ్ళిపోయిందో కొద్దిగా ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఇంకా లాగేవాళ్ళేమో. అంతరంగాలు సీరియల్, ఆ ముద్దమందారం సీరియల్ నిజంగా నడిచేదేమో. ఇంకొక డ్రాబ్యాక్ వచ్చి తనుజది ఏంటంటే ముద్దు మాటలు చెప్పి ముద్దమందారాలు చెవిలో పెడుతుంది అన్నట్టు. ఈ సీజన్లో తనుజ వాడినన్ని కార్డ్స్ ఎవ్వరు వాడలేదండి. ఉమెన్ కార్డ్, సింపతి కార్డ్, ఆధార్ కార్డ్ ఒక్కటి వాడలేదండి. మిగతా కార్డ్స్ అన్ని వాడింది. సో అది ఒకటి నాకు మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే మాత్రం నేను ముందు స్ట్రెంగ్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే తనుజ హ్యాస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఫర్ ఆల్ ద పాజిటివ్ షీ హాస్ గాట్. మిగతా వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే తనుజ ఇస్ కంపారిటివ్లీ వెరీ మచ్ బెటర్ దెన్ అదర్స్. సో ఇది తనుజ వరకు వస్తే, నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ పడాలా గురించి చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్గా అగ్ని పరీక్ష నుంచి వచ్చి అక్కడ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యి స్టార్టింగ్ 3 వీక్స్ అసలు అదర పాతాళంలో ఉందండి కళ్యాణ్ పడాలా గ్రాఫ్. అసలు నోవేర్ ఇన్ ద పిక్చర్. ఇంకొక వీక్ ఉంటే వెళ్ళిపోతాడు అనుకున్న కంటెస్టెంట్ లాస్ట్ వరకు వచ్చి ఇప్పుడు టాప్ 2లో ఇన్ఫ్యాక్ట్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి అనడంలో ఏ సందేహం లేదు కళ్యాణ్ పడాలాకి. సో కళ్యాణ్ పడాలాకి మేజర్ స్ట్రెంగ్త్ వచ్చే ఆ కామన్ మ్యాన్ నుంచి వచ్చి కూడా ఎక్కడ వెనకకుండా, అంతమంది సెలబ్రిటీస్ మధ్యలో ఎక్కడ తను ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకుండా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి వాళ్ళకి ధీటుగా నిలబడి అండ్ జెన్యూన్ ఎమోషన్స్తో, జెన్యూన్ బాండింగ్స్తో, జెన్యూన్ అఫెక్షన్స్తో అలా ముందుకెళ్ళాడు. అండ్ తనకున్న మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే బాండింగ్స్లో చాలా ప్యూర్ ఉంటాడు. ఎవ్వరికి ఎక్కడ బ్యాక్ స్టాప్ చేయలేదు. ఎక్కడైతే నిలబడాలో అక్కడ నిలబడ్డాడు. తనుజాకి చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అండ్ స్టార్టింగ్లో ప్రియాకి కానీ, శ్రీజాకి కానీ చాలా సపోర్టివ్గా నిలిచాడు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా అందరూ ఓవర్ యాక్టింగ్ అన్నట్టు ఏడ్చారు అన్నట్టు అన్నాడు, కానీ ఆయన ట్రూ ఎమోషన్సే పండించారు. కళ్యాణ్ పడాలా ఫిజికల్లీ ఆబ్వియస్లీ తను ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి ఫిజికల్ టాస్క్లో కళ్యాణ్ పడాలా దుమ్ము దులిపి దంచి కొడతాడు, దాంట్లో తిరిగేలేదు. అండ్ అందరికీ ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తాడు, బయాస్నెస్ ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు టాస్క్ ప్రాపర్గా మాట్లాడతాడు, ప్రాపర్గా ఆడతాడు, ప్రాపర్గా గెలుస్తాడు. కళ్యాణ్ పడాలలో ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్ బేస్ జీరో అండి. ఒక కామన్ మ్యాన్కి ఫ్యాన్ బేస్ ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ సెలబ్రిటీస్ కంటే ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ దాకా రావడం అన్నది నిజంగా నాట్ అట్ ఆల్ ఈజీ. కళ్యాణ్ పడాలా 2 times కెప్టెన్ అయ్యాడు అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అగ్ని పరీక్ష నుంచి వచ్చి మరి ఇక్కడ దాకా వచ్చాడు. సో దీంట్లో కళ్యాణ్ పడాలకి తిరిగేలేదు. చాలా జెన్యూన్ గా ఉంటాడు, ఎక్కడ ఫేక్ గా అనిపించాడు. సిమిలర్ టు తనుజ, తిను కూడా జెన్యూన్ గా ఉంటాడు కాబట్టి కళ్యాణ్ పడాలకి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెగిటివిటీ, స్టార్టింగ్ లో అంత అమ్మాయిల పిచ్చోడ్లాగా అనిపించేవాడు, ప్రతి అమ్మాయిని గోకేవాడు, ఇప్పుడు అమ్మాయిల్ని చూడనట్టు బిహేవ్ చేసేవాడు, కరువు కాటకంలో ఉన్నట్టు అమ్మాయిలు సొల్లు కార్చుకుంటూ ఉండేవాడు. ఆ సొల్లు సముద్రానికి బావులన్నీ నిండిపోయాయి, అక్కడ అంత సొల్లు కార్చేవాడు. అదొక మేజర్ డ్రాబ్యాక్. కళ్యాణ్ పడాలనేవాడు నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనూజ అన్న పర్సన్ లేకపోతే కళ్యాణ్ పడాలాకి అసలు ఎగ్జిస్టెన్సే లేదనిపించింది నాకైతే సీజన్లో. కళ్యాణ్ పడాలా తనూజకి ఎంత హెల్ప్ చేశాడు, ఎంత హెల్ప్ అయ్యాడు, ఎంత ప్లస్ అయ్యాడు అన్నది పక్కన పెడితే తనూజ లేకపోతే కళ్యాణ్ పడాలా ఈజ్ నోవేర్ ఇన్ ద పిక్చర్. అసలు ఈ పొజిషన్ వరకు వచ్చేవాడే కాదు. సో ఒకవేళ కళ్యాణ్ పడాలాకి ఏదైనా గ్రాటిట్యూడ్ ఉన్నా, ఏదైనా థ్యాంక్ఫుల్ నేచర్ ఉన్నా అది ఖచ్చితంగా తనుజకి తను చూపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వితౌట్ తనుజ దెర్ ఇస్ నో కళ్యాణ్ పడాలా. సీజన్ 5లో సిరి షన్నుతో ఉండడం వల్లే అక్కడ దాకా వచ్చింది.
సిమిలర్లీ ఇక్కడ కూడా కళ్యాణ్ పడాల తనుజాతో స్టార్టింగ్లో ఉండడం వల్లనే ఆ ఫ్యాన్ బేస్ ఫామ్ అవ్వడం కానీ లేకపోతే స్క్రీన్ స్పేస్ కలగడం కానీ ఇవన్నీ వచ్చాయి. ఇన్ అ వే ఇక్కడ చూసుకుంటే తనుజ కళ్యాణ్ పడాల కంటే ఎక్కువే ఉంది. కళ్యాణ్ పడాలలో మేజర్ డ్రాబ్యాక్ వచ్చి నిబ్బాతనం అండి. అసలు ఎంత నిబ్బా కనిపిస్తాడంటే ఏదైనా చేస్తే వీడేంట్రా నిబ్బా చేష్టలు చేస్తున్నాడని మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నామినేషన్స్లో కళ్యాణ్ పడాల మాట్లాడినంత దరిద్రంగా ఎవ్వడు మాట్లాడండి. ఇన్ని వీక్స్లో కళ్యాణ్ పడాల మాట్లాడిన ఆర్ పెట్టిన ఒక స్ట్రాంగ్ నామినేషన్ ఎవరైనా చెప్పగలిగితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక్క నామినేషన్ పాయింట్ కూడా స్ట్రాంగ్గా ఉండదు. అండ్ ఈజ్ అ కంప్లీట్లీ సేఫ్ ప్లేయర్. ఒకవేళ తనుజాతో ఇష్యూ ఉంటే తనుజ నామినేట్ చేయాలి, కానీ తనుజ నామినేట్ చేయడు. తనుజాని ఎవరో నామినేట్ చేశారంటే అదే పాయింట్స్తో, కాబట్టి పెద్ద పాయింట్స్ లేవని తనుజాని కాకుండా ఎవరినో సిల్లీ రీజన్తో నామినేట్ చేశాడు. ఎక్కడి బొక్కలో ఆట నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇంకోటి కూడా రమ్య మోక్ష అండ్ మాధురి గారు తన క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నో మాట్లాడినారు, కానీ అక్కడ వాళ్ళని నామినేట్ చేయలేదు, ఎవరినో నామినేట్ చేస్తాడు. బిగ్ బాస్ తెలుగు 9లో చాలా 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 సేఫెస్ట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది కళ్యాణ్ పడాలని. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక కళ్యాణ్ పడాలకి చాలా ఇన్పుట్స్ ఇచ్చింది. అప్పుడు తనుజాకి అగేన్స్ట్గా వెళ్దామని చాలా ప్రయత్నించాడు, కానీ మళ్ళీ ఎక్కడ ఓట్ బేస్ తగ్గిపోతుందో, ఎక్కడ మొత్తం సీన్ రివర్స్ అవుతుందేమో అని కళ్యాణ్ పడాల మళ్ళీ తనుజాకి దగ్గర అయిపోయాడు. సేఫ్ గేమ్ ఆడాడు అక్కడ కూడా. కళ్యాణ్ పడాలలో ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే తను కూడా అన్ని కార్డ్స్ వాడతాడండి. ఏంటంటే సింపతి కార్డ్ వాడాడు, కామన్ మ్యాన్ కార్డ్ వాడాడు, సోల్జర్ కార్డ్ వాడాడు, మొన్న క్యాస్ట్ కార్డు కూడా వాడాడండి. తనుజాకి దీంట్లో కూడా కార్డ్స్ వాడడంలో ధీటుగా కాంపిటీషన్ ఇస్తున్నాడు కళ్యాణ్ పడాల. అండ్ నాకు క్యాస్ట్ కార్డ్ కానీ, రిలీజియన్ కార్డ్ కానీ, కమ్యూనిటీ కార్డ్ కానీ, రీజన్ కార్డ్ కానీ ఎవరైనా వాడితే చాలా 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 చిరాకు. అందరూ ముద్దుబిడ్డ తనుజ అంటారు, కానీ ముద్దుబిడ్డ కళ్యాణ్ పడాల అండి. ఎందుకంటే మేకర్స్ ఎంత ఫేవర్ చేస్తున్నారంటే ఆయన ఏమి చేసినా వావా అని పొగుడుతున్నారు. అఫీషియల్ ఛానల్స్ నుంచి సెల్యూట్లు పడుతున్నాయి, నాగార్జున గారు సెల్యూట్ల మీద సెల్యూట్లు కొడుతున్నారు. అండ్ ఇంత బయాస్నెస్, ఆయన చిన్న తప్పు చేసినా వేరే వాళ్ళు ఇంత మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో చూపిస్తారు. కళ్యాణ్ పడాల బీప్ వర్డ్ మాట్లాడినా అండ్ కెప్టెన్గా ఉన్నప్పుడు అందరికంటే కెప్టెన్స్లో చాలా లాంగ్ డ్యూరేషన్లో చాలాసార్లు తిట్టించుకున్నది ఎవరన్నా ఉన్నారంటే అది కళ్యాణ్ పడాల అంట. ఇది మనం చెప్పింది కాదు, బర్నీ గారు అండ్ సుమన్ శెట్టి డిస్కషన్స్లో ఇది బయటకు వచ్చింది. సో అది కూడా మనం టెలికాస్ట్ చేయలేదు. ఇన్ని ఫ్లాస్ పెట్టుకొని అవన్నీ ఎందుకు మేకర్స్ ఇంత బయాస్డ్గా ఉన్నారు అండ్ కావాలని సోల్జర్ అని ఎందుకు ఇంజెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇదే స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో తనుజాకు కూడా చేశారు. చిన్న మిస్టేక్ని వేరే వాళ్ళు చేస్తే మ్యాగ్నిఫైయింగ్ క్లాసెస్లో ప్రొజెక్ట్ చేశారు. బట్ తనుజ ఎంత పెద్ద తప్పు చేసినా అలా ఏదో మొక్కుబడిగా వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. అది ఫస్ట్ వీక్స్లో తనుజాకి చేస్తే లాస్ట్ 4-5 వీక్స్ నుంచి కళ్యాణ్ పడాలకి చాలా చాలా ఫేవరబుల్గా ఉన్నారండి మేకర్స్. నాకెందుకో ఇది తనుజ విన్ అయిపోతుంది, వార్ వన్ సైడ్ అయిపోతుంది, కళ్యాణ్ పడాలని కూడా లేపుదామన్నట్టు కావాలని లేపుతున్నారేమో మేకర్స్లో ఎవరైనా కళ్యాణ్ పడాలకి ఫేవరబుల్గా ఉన్నారో మేనేజ్మెంట్లో నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా అనే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థర్డ్ వచ్చి ఇమ్మాన్యుయల్. ఈ సీజన్లో ద బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్. ప్రతి చోట నవ్వించాడు. ఇన్ని సీజన్స్లో ఎవరైనా ఎంటర్టైనర్ ఉంటే చాలాసార్లు బిలో ద బెల్ట్ వెళ్తారు అండ్ వెకిలిగా కామెడీ చేస్తారు అండ్ బాడీ షేమింగ్ చేస్తారు అండ్ చాలా వెకిలి జోకులు వేస్తూ అవతలి వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా చూసాం. అవినాష్ కానీ వీళ్ళందరూ చాలామంది సీజన్స్లో వచ్చినప్పుడు, టేస్టీ తేజ కానీ మళ్ళా మాట్లాడుతూ కామెడీ చేస్తూ ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి అవతల వాళ్ళు హర్ట్ అయిన సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం. కానీ ఈ సీజన్లో ఇమ్మాన్యుయల్ చేసిన కామెడీ వల్ల హర్ట్ అయింది చాలా తక్కువ. ఒక్క మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఒక్కటే స్టార్టింగ్లో హర్ట్ అయ్యారు, కానీ అది కూడా అదేదో మాట పెరిగి అలా అయిపోయింది. కానీ ఇమ్మాన్యుయల్ ఇంటెన్షన్ అది కాదు. ఆబ్వియస్లీ మాస్క్ మ్యాన్ హరీష్ గారు మాట్లాడారు కాబట్టి ఇమ్మాన్యుయల్ అలా మాట్లాడాడు, కానీ ఇమ్మాన్యుయల్ నిజంగా అవుట్ ఆఫ్ ద బాక్స్లో అనిపించాడు. అండ్ కేవలం ఈయన ఎంటర్టైనరే, కామెడీ మాత్రమే చేయగలడు అన్నట్టు కాకుండా 100% ఆయన టాస్కుల్లో ఎఫర్ట్స్ పెట్టడం కానీ, బ్రెయినీ అండి, ఆ స్ట్రాటజీస్ వేయడం కానీ, ప్రాపర్ ప్లానింగ్ కానీ అండ్ అందరి హార్ట్స్ని జెన్యూన్గా గెలిచాడు. అందుకే అన్ని వీక్స్ అయినా కూడా ఒక్కసారి కూడా నామినేషన్స్లో రాకపోవడానికి, ఎందుకంటే వేరే వాళ్ళు పెట్టడానికి కూడా స్ట్రాంగ్ రీజన్స్, పాయింట్స్ వాళ్ళ దగ్గర లేవు. అంటే ఎంత బాగా హౌస్లో కలిసిపోయాడో, అందరితో బాగా ఉండిపోయాడో అండ్ జనాల హార్ట్స్లో కూడా నిజంగా ఇమ్మాన్యుయల్ అబ్బా భలే ఉన్నాడు అనిపించింది. అండ్ చాలా బాగా ఆడాడు. ఫిజికల్ టాస్క్లో 100% ఇచ్చాడండి ఇమ్మాన్యుయల్, ఎక్కడ తగ్గలేదు. అసలు నేను ఇమ్మాన్యుయల్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల, భరణి వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇమ్మాన్యుయల్ నుంచి ఇంత టఫ్ కాంపిటీషన్ ఎస్పెషలీ ఫిజికల్ టాస్క్లో మైండ్ బ్లోయింగ్ అండి. ఈవెన్ ఫిజికల్ టాస్కే కాదు, లాజికల్ థింకింగ్ కానీ, ఏదన్నా స్ట్రాటజీ ప్లాన్ చేయడం కానీ ఇవన్నీ ఇమ్మాన్యుయల్లో తోపు ఉన్నాయి. సో
ఇద్దరితో పోలిస్తే ఇమాన్యువల్కి ఇదే ఎడ్జ్ అండి. ఎంటర్టైనింగ్ కానీ అండ్ బ్రెయినీ కానీ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఇమాన్యువల్ చాలా బ్రెయినీ. థర్డ్ వచ్చి ఇమాన్యువల్ సంజన బాండింగ్, జెన్యూన్ బాండింగ్ ఉందండి, ఎక్కడ ఫేక్ లేదు. అండ్ సంజన కోసం తన కెప్టెన్సీని సాక్రిఫైస్ చేశాడు అండ్ సంజన కోసం అలా నిలబడిపోయాడండి రాక్ సాలిడ్గా. అలా అని బాండింగ్ని పెట్టుకొని గేమ్ని స్పాయిల్ చేసుకోలేదు. తమ్ముడే పేకాటే అన్నట్టు టాస్క్ల నుంచి తీసేశాడు. టాస్క్లు వచ్చినప్పుడు తనకి సపోర్ట్ చేయాలన్నట్టు కాకుండా తన ఆట తను ఆడాడు. అయిపోయాక మళ్ళీ వెళ్ళి కూర్చొని మాట్లాడాడు. సంజన చాలాసార్లు తప్పు చేసినా పాయింట్అవుట్ చేసి అమ్మ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నీ ఇంటెన్షన్ కరెక్ట్ అయినా నువ్వు మాట్లాడే విధానం చాలా తప్పు, సో నువ్వు అది కరెక్ట్ చేసుకోకపోతే నీ మాటలే గుర్తుంటాయి, నీ ఇంటెన్షన్ గుర్తుండదని 100 సార్లు చెప్పాడండి. అండ్ సంజన తప్పు చేస్తే తప్పు అని చెప్పాడు. అది హోస్ట్ ముందైనా ఆడియన్స్ ముందైనా ఎక్కడ వెనకాడలేదు. అండ్ బాండింగ్స్ విషయంలో కూడా తను బయట రీతు చౌదరి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా తనుజాకి కనెక్ట్ అయ్యాడు అండ్ తనుజాకి చాలా సపోర్ట్ చేశాడు. అండ్ తను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అలా స్ట్రాంగ్గా నిలబడిపోయాడండి. ఎక్కడైనా పాయింట్ మాట్లాడాలంటే స్ట్రాంగ్గా మాట్లాడాడు, ఎక్కడైనా తగ్గాలంటే తగ్గాడు. మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. తను పాయింట్స్ స్ట్రాంగ్గా మాట్లాడతాడు అండ్ నామినేషన్స్లో ఎక్కడైతే వాయిస్ రేస్ చేయాలో అక్కడ రేస్ చేస్తాడు అండ్ ఎక్కడైతే డిఫెండ్ చేసుకోవాలో స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోగలడు. అన్ని కన్సిడర్ చేసుకుంటే ఇమ్మాన్యువల్కి కూడా విన్నింగ్ ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఇమ్మాన్యువల్ని విన్నర్ చేయడు, ఎందుకంటే వీళ్ళిద్దరిలోనే విన్నర్ అవుతాడు. బట్ జెన్యున్గా చెప్పాలంటే ఇమ్మాన్యువల్కి కూడా ఏమీ తక్కువ లేదు వీళ్ళిద్దరితో పోలిస్తే, చాలా మంచి ప్లేయర్. బట్ నెగిటివ్స్ వచ్చి ఇమ్మాన్యువల్ ఏంటంటే ఒక మ్యానిపులేటర్, ఒక నక్కబుద్ధి చూపించాడు. చాలాసార్లు ఏంటంటే ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడతాడు అండ్ సేఫ్ గేమ్ ఆడతాడు. ఒకసారి వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి మంచి రీజన్స్ ఉన్నా వాళ్ళని నామినేట్ చేయకుండా ఏదో సేఫ్ రీజన్స్ చెప్పేసి నామినేట్ చేసేస్తాడు. అండ్ నక్క బుద్ధి చాలాసార్లు చూపించాడండి. ఏంటంటే తనకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా వెన్నుపోటు పొడిచినట్టు. అండ్ టాస్కుల్లో వీళ్ళ దగ్గర ఒక మాట చెప్పడం, వేరే వాళ్ళ దగ్గర ఇంకో మాట చెప్పడం, ఇలాంటివి చాలాసార్లు చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సెల్ఫిష్ అండి. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లోపలికి వెళ్ళింది ఎవరాట వాళ్ళు ఆడుకోవడం కోసమే, పక్కోళ్ళ కోసం కాదు, దాంట్లో తిరిగేలేదు. కానీ ఫ్యామిలీ వీక్లో ఒకటి అడుగుతారు, ఏంటంటే నీకు వాయిస్ నోట్ వినాలి అంటే గౌరవ్ది స్పెషల్ పవర్ ఉంది, అది తీసేసుకోవాలి, ఓకేనా అంటే ఒక నిమిషం ఆలోచించకుండా గౌరవ్ని అడిగి చెప్తానో లేకపోతే తనకి యూజ్ అవుతుందో అని ఆలోచించకుండా వెంటనే ఓకే సార్ అని చెప్పేశాడు. చాలా సెల్ఫిష్. ఇలా చాలాసార్లు తన స్వార్థం కోసం చాలామందిని తొక్కేశాడు. ఈ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు సంజన ఆలోచిస్తాడు, కానీ వేరే వాళ్ళదైతే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా తను సెల్ఫిష్గా ఒక 2 times కెప్టెన్ అయినా కూడా ఇంకొకసారి మళ్ళీ కావాలనుకుంటాడు. మళ్ళీ తన పాయింట్స్ పెట్టడం తప్పు కాదు, కానీ అవతలవి దీన్ని ఎప్పుడైతే వేరే వాళ్ళని నిన్ను ఇంకొకసారి కెప్టెన్గా నేను చూడాలనుకోవట్లేదు, ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని ఇంకోసారి కెప్టెన్గా నేను అవ్వాలనుకోవట్లేదు, అట్లా అన్న ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం 2 times అయినా 3 times అయినా మళ్ళీ అవ్వాలనుకుంటాడు. అన్ని పవర్స్ తనకే కావాలనుకుంటాడు. అండ్ చాలాసార్లు తనకు ఒక లో మోటివేటింగ్ ఫ్యాక్ట్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ అన్ని వీక్స్ నుంచి తను ఓటింగ్స్లో నామినేషన్స్లో రాలేదని మళ్ళీ మొన్న బర్నీ గారితో నేను నామినేషన్స్లో లేను కదా, మళ్ళీ నన్ను ఎక్కడ ఆడియన్స్ని పంపించేస్తారో ఏమో అని తనకు తానే ఆలోచిస్తుంటాడు. ఆల్రెడీ ఆది చెప్పాడు, నీకు ఆల్రెడీ ఓటింగ్ బేస్ ఉంది, నువ్వు దాని గురించి ఏం భయపడకు అన్నా కూడా మళ్ళీ అన్ని అదే పవర్, తనకి ఇమ్యూనిటీ తనకే కావాలనుకుంటాడు. అండ్ ఇలా చాలా అంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినా ఒక విన్నర్కి ఎప్పుడు ఆ క్వాలిటీ ఉండకూడదు. ఎప్పుడైనా నేను నా ఆట ఆడాను, నేను నా 100% ఇచ్చాను, ఇంకా రిమైనింగ్ నేను ఆడియన్స్ చేతిలో పెడతాను అని స్ట్రాంగ్గా అలా నిలబడగలిగే వాడే విన్నర్ అండి. కానీ ఇమ్మాన్యువల్లో ఆ ఫ్యాక్టర్ లేదు. ఇమ్మాన్యువల్లో కొద్దిగా భయం అనేది ఉంటుంది, ఇమ్యూనిటీ కావాలనుకుంటాడు, అన్నీ తనకే కావాలనుకుంటాడు, మళ్ళీ 2 సార్లు అయినా 3 సార్లు అయినా కెప్టెన్సీ తనకే కావాలనుకుంటాడు. చాలా సెల్ఫిష్ ప్లేయర్ అండి. ఇమ్మాన్యువల్తో పోలిస్తే తనుజాకి కళ్యాణ్కి ఆ భయం లేదు. మేము ఆడియన్స్ ప్రకారమే వెళ్దాం అనుకుంటాము, ఆడియన్స్ ఏదైతే తీర్పు చెప్తారో మేము దానికి కట్టుబడి ఉంటాము అని వీళ్ళిద్దరు అనుకుంటారు కాబట్టి. సో ఈ పాయింట్లో మాత్రం తనుజ అండ్ కళ్యాణ్కి ఎడ్జ్ ఉంది ఇమ్మాన్యువల్తో పోలిస్తే. సో ఇది భయ్య నా అనాలిసిస్ ఇమ్మాన్యువల్, తనుజ అండ్ కళ్యాణ్ పడాల మధ్యలో. అండ్ వీళ్ళ ముగ్గురే టాప్ 3 ఉండడానికి కూడా రీజన్స్ ఇవి. అండ్ వీళ్ళ ముగ్గురులో కూడా ఇద్దరికే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ పాజిటివ్స్ ఇవి, నెగిటివ్స్ ఇవి. సో ఇంతకీ కళ్యాణ్ పడాల, తనుజ అండ్ ఇమ్మాన్యువల్లో ఎవరు విన్ అవుతారో అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.